పోయి ఏదన్నా ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అనుకునే ఆశలో నిరాశలో ఉన్నాం ఈ రోజు మేము. ఆశలో నిరాశలో. ఆశకేమో రాహుల్ గాంధీ కారణం, మరి నిరాశకు సైకిల్ కాంగ్రెస్ కారణం. సైకిల్ కాంగ్రెస్ కారణం. జర రేవంత్ రెడ్డి గారి విషయంలో బాగానే హట్ అయినట్టుగా అన్న. రేవంత్ రెడ్డి అన్న విషయంలో నేను ఎందుకంటే అయితే ఆ ప్లేస్ లో ఎవరున్నా ఎవరి వర్గాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. మాకు తెలివి లేదు మా కాంగ్రెస్ వాళ్ళకు, సీనియర్ నాయకులకు ఎవరికి మీకు ఎవరికి లేదంట. మాకు ఎవరికి లేదు. ఆ మాట మీరే ఒప్పుకుంటున్నారు. నేనేంది అందరు ఒప్పుకుంటున్నారు, వాళ్ళేమో చెప్తలేరు, నేను చెప్తున్నా గంతే. వాళ్ళేమో బట్టి సార్ చెప్తలేడు, ఉత్తమ్ సార్ చెప్తలేడు, దామోదర్ సార్ చెప్తలేడు, మన షబీర్ అలీ సార్ చెప్తలేడు, ఉన్న సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు చెప్తలేరు, నేను చెప్తున్నా గంతే. అంటే వాళ్ళు మనసులో దాచుకుంటారు. లోపల అందరికి ఉన్నది, పార్టీ అన్యాయం అవుతుందని ఉన్నది. పార్టీ మొత్తం ఇంకొక 15-20 సంవత్సరాలు రాదు పార్టీ అనే విషయంలో స్పష్టంగా తెలుస్తుంది మాకు. ఇదేం ముచ్చడన్నా, నేనే నువ్వు కాంగ్రెస్ లో ఉండి పార్టీ 15-20 సంవత్సరాలు రాదని. నేను ఒక ఏఐసిసిలు ఉన్నా మళ్ళా ఏఐసిసిలో ఉండి ఈ మాట నిజం మాట్లాడాలి. ఎవడు మాట్లాడతలేడు, మా రేవంత్ అన్న చెప్తలేరు. కింద గ్రౌండ్ మొత్తం పోతుంది. ఏదో ఎంపీటీసీలు అంటే అది వ్యక్తిగత ఎలక్షను, రేపు జిహెచ్ఎంసీ కూడా వ్యక్తిగత ఎలక్షను. రేపు ఎమ్మెల్యే పని చేస్తుండు, రేవంత్ అన్న ఒక్కడే కష్టపడితే కాదు కదా, కష్టపడుతుండారు అంటే అనుకుంటుండు కదా, పాపం మళ్ళసారి అంటుండు కదా. ఎట్లొస్తుంది మళ్ళసారి? 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. 54 వరకు కూడా అన్ననే ఉండాలని కోరుకుంటున్నా నేను కూడా, కానీ కోరుకుంటా 64 వరకు ఉండొచ్చు. మరి ఉంటాడా అంటే ఆయన ఏజ్ ఇప్పుడు ఎంత ఉందో 64కి ఎంత అవుతుందని లెక్కేసుకోవాలి. భుజ